హాయ్. నేను ఒక షాప్‌కి వెళ్ళాను. ఆ షాప్ యజమాని ఎవరినో కంటిన్యూగా తిడుతూనే ఉన్నాడు. అతను నాకు పరిచయం. అందుకోసం ఆ చనువుతో నేను అడిగాను. ఎవరిని తిడుతున్నారని చెప్పి అడిగాను. దానికి అతను చెప్పాడు, ఒక రూ. 500 ఇచ్చారు టీ తాగడానికి, చిల్లర లేదని చెప్తే, ఉదయం నుంచి చేసిన వ్యాపారం డబ్బులంతా ఏం చేశావని అడిగాడు. నా వ్యాపారంతో అతనికి ఏం సంబంధము, ఎలా అడిగాడని చెప్పి బాధపడుతున్నాడు. నేను చెప్పాను, ఎంతసేపు అయిందని చెప్పాను. సుమారు ఒక అరగంట అయిందని చెప్పాడు. మరి అరగంటగా ఇలా బాధపడుతున్నారు మీరు, ఆ ఆలోచన పట్టుకోవడం వల్ల మీ లోపల స్థితి ఏం జరుగుతుందో చూసారా అడిగాను. దానికి అవును, చాలా ఇబ్బందిగా ఉంది నాకు, ఇలా ఎందుకు అడిగాడని చెప్పి ఆలోచన చేస్తూనే ఉన్నాను అన్నట్టు. నేను చెప్పాను, ఆ ఆలోచన ఇప్పటికిప్పుడు మీరు వదులుకోవచ్చు, మీరు అనుకుంటే. అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు, అతను ఎప్పుడు ఈ విషయం మర్చిపోయి ఉంటాడు, కానీ మీరు మాత్రం గట్టిగా పట్టుకొని కూర్చోన్నారు అది అని చెప్పాను. ఒప్పుకున్నాడు, అవును కరెక్టే అని చెప్పేసి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఏ ఆలోచనని లోపల అకామిడేట్ చేయాలి, ఏ ఆలోచనని బయట పంపించాలనేది తెలుసుకోవాలి. అసలు ఆలోచన మనకు ఎనర్జీ ఇస్తుందా, మన దగ్గర నుంచి ఎనర్జీ తీసుకుపోతుందా అనే పరిజ్ఞానం కొంత తెలుసుకోవాలి మనం. దీనికి ఒక చిన్న కథ చెప్పచ్చు. చాలా సంవత్సరాల క్రితం చదువుకున్న విద్యార్థులంతా కలిసి ఒక గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాడు. ఇదంతా ఒక అతను ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఆ గెట్ టుగెదర్ ప్రోగ్రాం చాలా బాగుపోతుంది. ఆ ఆర్గనైజర్ చెవులో వచ్చి ఇంకొక ఫ్రెండ్ వచ్చి చెప్పాడనమాట, నీతో ఇంటర్మీడియట్లో గొడవ అయింది కదా, అతను వచ్చున్నాడు గెట్ టుగెదర్ ఫంక్షన్కి అని చెప్పి. అంతే, చాలా హుషారుగా చాలా సంతోషంగా ఉన్న ఆర్గనైజరు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని పడుకున్నాడు. మిగతా ఫ్రెండ్స్ అంతా అడిగారు, ఎక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నాడు కదా, అతను ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అడిగితే, రూమ్లో వెళ్ళి పడుకున్నాడు అన్నట్టు. సరే, అతని దగ్గరికి వెళ్ళి అడిగారు ఏమైందని చెప్పి. అప్పుడు చెప్తాడు, నాకు ఇంటర్మీడియట్లో నాతో గొడవ వేశాడు అతను ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్కి వచ్చారని చెప్పాడు, నాకు అతను అంటే నేను నచ్చదు, అందుకోసం నా అతను చూడకూడదని చెప్పి లోపలికి వచ్చి పడుకున్నాను అని అంటాడు. అప్పుడు అతను ఎవరు ఏమని ఆలోచన చేస్తే, అతను యాక్చువల్గా 4 సంవత్సరాల క్రితమే మరణించాడని చెప్తారు. అతను అసలు లేనే లేదు, అతను ఎప్పుడో చనిపోయాడు, మీకెవరు చెప్పింది అంటే పక్కన అతను చూపిస్తాడు. అతన్ని అడిగాడు, ఎందుకు ఇలా చెప్పావంటే, నేను తమాషాకు చెప్పానంట. జస్ట్ తమాషాకు చెప్పిన విషయము, అసలు వ్యక్తే లేదు, ఆ వ్యక్తిని తలపైన పెట్టుకొని బాధపడుతూ కూర్చుంటారు. ఇలా విషయాలు చాలా జరుగుతుంటాయి. లేని సమస్యను నెత్తికెక్కించుకొని బాధపడడం, ఇది అవాయిడ్ చేయాలి.